హలో అండి. ఈ వీడియోలో మనం యోగ నిద్రను ప్రాక్టీస్ చేయబోతున్నాను. సర్వరోగ నివారణి అంటాం దాన్ని. ఎందుకు దీన్ని సర్వరోగ నివారణి అంటామంటే, ప్రపంచంలో మనిషికి ఏ జబ్బైనా రావడానికి కారణం స్ట్రెస్, లేకపోతే ఒత్తిడి. ఈ ఒత్తిడి అనేది దేని నుంచైనా రావచ్చు. మనం చేసే పని నుంచి రావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల రావచ్చు, ఎన్విరాన్మెంట్ వల్ల కూడా రావచ్చు. పొల్యూషన్ కూడా స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంది. వేడి, టూ మచ్ ఆఫ్ హాట్ కూడా స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంది. మనం తినే ఆహారం వల్ల కావచ్చు. దీనివల్ల ఈ స్ట్రెస్ వల్ల వచ్చే జబ్బులే ఇవన్నీ కూడా. డయాబెటిస్ కానివ్వండి, థైరాయిడ్, హై బీపీ, గుండె వ్యాధులు, ఈవెన్ ఇంకా క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా ఈ స్ట్రెస్ వల్లే వస్తున్నాయి. దీనికి నిదర్శనం గాని డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే, మనిషికి ఏదైనా ఒక వ్యాధి శరీరంలో రావాలంటే ఫస్ట్ మనసులో స్టార్ట్ అవుతుందంట. ఆ మనసులో స్టార్ట్ అయ్యేదానికి కారణమే ఈ స్ట్రెస్ అన్నమాట. ఈ స్ట్రెస్‌ని ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓన్లీ వితిన్ మినిట్స్‌లో దూరం చేసుకోవాలంటే దానికి ప్రపంచంలో ఉన్న ఏకైక మెడిసిన్ ఈ యోగ నిద్ర. దానికి మించిన మెడిసిన్ లేదు. దానికోసం ఈ యోగ నిద్ర గురించి మీకు తెలుసుకోవాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. చాలా రీసెర్చ్ మీకు దొరుకుతుందనమాట. అందులో నేను కూడా ఒక ఎగ్జాంపుల్. చాలా వీడియోస్‌లో చెప్పాను. నాకు అంతకుముందు హై బీపీ ఉండేది. హై బీపీ అంటే మెడిసిన్స్ లేకుండా నిద్రపోయేదాన్ని కాదండి. స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే నాకు నిద్రొచ్చేది. అంత దారుణమైన సిట్యుయేషన్, అంత భయంకరమైన సిట్యుయేషన్ నుంచి ఈరోజు నేను హెల్తీగా ఉన్నానంటే దానికి కారణం ఈ యోగ నిద్ర మాత్రమే. అయితే ఈ యోగ నిద్ర అంటే ఏంటి? యోగ నిద్రకి మన సాధారణంగా నిద్రపోయే నిద్రకి తేడాలేంటంటే, సాధారణంగా నిద్రపోయినప్పుడు మన శరీరము, మన బ్రెయిన్ కూడా 2 కూడా నిద్రపోతుంటాయి. 2 మెలకువగా ఉండవు. కానీ ఈ యోగ నిద్రలో మన శరీరానికి మాత్రమే నిద్రను తెప్పిస్తాము. మన మైండ్ అనేది అవేకంగా అంటే మెలకువగా ఉంటుంది. దానివల్లనే మన బ్రెయిన్‌లో ఆల్ఫా అండ్ తీటా వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యి, ఉత్పత్తి అయ్యి మనలో ఉన్న స్ట్రెస్‌ని తగ్గించి పాజిటివిటీని పెంచుతుంది. అంతేకాకుండా క్రియేటివిటీని పెంచుతుంది. ఫోకస్‌ని పెంచుతుంది. మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది. లైఫ్‌లో పాజిటివిటీని పెంచుతుంది. సో, మైండ్‌కి సంబంధించి, శరీరానికి సంబంధించి ఏమైనా వ్యాధి ఉందంటే, ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి బెస్ట్ మెడిసిన్‌గా, ఒక బెస్ట్ వెపన్‌గా యోగ నిద్ర పనిచేస్తుంది. ఈ యోగ నిద్రని కనీసం 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయడం వల్ల రోజులో మనకి 4 గంటల డీప్ స్లీప్‌కి ఉన్న ఎఫెక్ట్స్, దానికున్న లాభాలు ఈ 20 మినిట్స్ ఆఫ్ యోగ నిద్ర వల్ల కలుగుతుంది. ఒక మనిషి, ఒక హెల్తీ మనిషి సాధారణంగా 8 గంటలు నిద్రపోయినప్పుడు దానిలో 4 గంటలు మాత్రమే డీప్ స్లీప్‌లోకి వెళ్తాం. మిగతా 4 గంటలు డీప్ స్లీప్‌లో టెంపరరీ స్లీప్‌లో ఉంటాం. ఈ 20 నిమిషాలకి యోగ నిద్ర మాత్రమే అంటే ఒక కంప్లీట్ నైట్ స్లీప్‌తో ఈక్వల్ అన్నమాట. అంటే బాడీకి అంత రిలాక్సేషన్‌ని, అంత డీటాక్సింగ్‌ని కలిగజేసి మన శరీరాన్ని, మైండ్‌ని హీల్ చేసుకునే కెపాసిటీ మనకు కలుగజేస్తుందన్నమాట. అంతేకాకుండా నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు, మేము నైట్ షిఫ్ట్ చేస్తున్నాము, లేకపోతే మాకు నిద్ర సరిపోవట్లేదు, పని ఎక్కువైతుందన్న వాళ్ళకి కూడా ఈ యోగా నిద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల నిద్రలేమి వల్ల వచ్చే జబ్బులన్నిటిని కూడా వాళ్ళు అరికట్టొచ్చు. యోగ నిద్రని ఎలా చేయాలో నేర్చుకుందాము. యోగ నిద్రను చేసేటప్పుడు సాధారణంగా మీకు వీలైనంత సేపు నేల మీద శవాసనంలో ఉండాలి. శవాసనం అంటే నేల మీద ఇలా పడుకొని మీకు పిక్చర్ చూపిస్తున్నాను. నేల మీద పడుకొని చేతులు ఆకాశం వైపు ఇలా ఇలా పెట్టాలన్నమాట. ఇలా చూపిస్తూ ఉండాలి. మీరు వీడియో కూడా చూడొచ్చు. ఫోటో చూడొచ్చు. ఆ ఫోటోలో ఉన్న విధంగా శవాసనంలో ఉండాలి. శవాసనంలో ఉండి దీన్ని ప్రాక్టీస్ చేయాల్సొస్తుంది. అయితే దానికి బెస్ట్ టైమ్ వచ్చేసి మార్నింగ్ కన్నా ఈవినింగ్. మీరు ఒక టయర్డ్ డే అంటే రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు మీకు నిద్రపోయే ముందు ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అది కాకుండా కంపల్సరీ మీకు హై బీపీ గానీ, థైరాయిడ్ గానీ, యాంగ్జైటీ గానీ, డయాబెటిస్ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, ఇంకా ఏమైనా వ్యాధులు ఉంటే రోజుకి 2, 3 సార్లు సజెస్ట్ చేస్తాను. ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఇన్‌స్టంట్‌గా 10 రోజుల్లోనే మీరు బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. మీ మొహంలో కూడా అది మీకు కనిపిస్తుందనమాట. ఒక మనిషితో మాట్లాడినప్పుడు అంతకు ముందు కన్నా ఇప్పుడు మీరు డిఫరెంట్‌గానే ఉన్నారు వాళ్ళు చెప్తారు. మీకు కోపం తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, చిరాకు తగ్గుతుంది. మీరు మాట్లాడే విధానము, ప్రవర్తించే ప్రవర్తన కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే పాజిటివిటీని పెంచుతుందనమాట. మనం మన బాడీలో ఉన్న చక్రాలంటాం కదా! ఇప్పుడు మనకు కొన్ని రకాల చక్రాలుంది. దాని గురించి ఇంకొకసారి వీడియో చేద్దాం. ఈ చక్రాలు ఏమన్నా బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్‌ని తీసేస్తుంది. తీసేసి తల నుంచి మన కాళ్ళ వరకు ఎనర్జీ ఈక్వల్‌గా ఫ్లో అయ్యేలాగా ఇది హెల్ప్ చేస్తుందనమాట. సో, పాజిటివిటీ వల్ల చాలా లాభాలున్నాయి. ఇలా చేయడానికి యోగా మ్యాట్ మీద పడుకోవాలి. తర్వాత ఈవినింగ్ చేయొచ్చు. మీకు అవసరమైతే వ్యాధితో సఫర్ అవుతుంటే రోజులో 2, 3 సార్లు చేయండి. ఓకే. మీరు రూమ్‌లో పడుకున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి. కనీసం 15 నిమిషాలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఇది మీరు వీడియో రికార్డింగ్ వింటున్నారు కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెవిలో పెట్టేసుకోవడం వల్ల మీరు డిస్టర్బెన్స్ లేకుండా వినొచ్చు. బ్రైట్ లైట్ ఉండేలా చూసుకోవద్దు.
సో లైట్స్ ని ఆఫ్ చేసి కర్టెన్స్ ఉంటే వేసుకొని కంప్లీట్ గా చీకటిగా కాదు, అలా కొంచెం బ్రైట్ వెలుతురులో కూడా చేయకూడదు అనమాట. దానివల్ల కొంచెం డిస్టర్బ్ అవుతాం. ఇవన్నీ చూసుకున్నాక మీరు యోగ నిద్రకి రెడీ అవ్వచ్చు. ఇప్పుడు యోగ నిద్రకి రెడీ అవుతున్నాం, సో దయచేసి మీ ప్రిపరేషన్ లో మీరుండండి. తర్వాత మీరు ఫుడ్ తిన్నాక చేయొచ్చా, ఫుడ్ తినకుండా చేయొచ్చా అని అడుగుతున్నారు. ఫుడ్ తిన్న 2 గంటల తర్వాత, మన ఆహారం తీసుకుని 2 గంటల తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. ఆ, ఆహారం తీసుకునే ముందు చేయొచ్చు. ఆహారం తిన్న తర్వాత అంటే మధ్యాహ్నం టైంలో తర్వాత, మధ్యాహ్నం మీ లంచ్ చేసిన తర్వాత చేయొచ్చు. నైట్ డిన్నర్ కొంచెం ముందుగా చేసి నిద్రపోయే ముందు కూడా ఇది చేయొచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ కూడా ఇంకా బెస్ట్ టైం. కానీ అందరూ బిజీగా ఉంటారు కాబట్టి నేను ఈవినింగ్ సజెస్ట్ చేస్తున్నాను. ఖాళీగా ఇంట్లోనే ఉన్నాము, మాకు అవసరం అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 3 సార్లు చేయడం వల్ల ఇంకా బెస్ట్ రిజల్ట్స్ మీరు చూస్తారు. మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు వీడియో కంపల్సరీ మీకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడింది అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో హెల్త్ అండ్ వెల్నెస్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్, ఇంకా చాలా సజెషన్స్ మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అవన్నీ మీకు వస్తాయన్నమాట. మీరు షేర్ చేయడం వల్ల ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చాలా మందికి కూడా ఫ్రీగా వెళుతుంది. ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఫ్రీగా వెళ్తుంది. సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఒత్తిడిని విడుదల చేయడం కోసం యోగ నిద్ర చేయబోతున్నాం. కాబట్టి అంతకుముందు చెప్పినట్టుగా శవాసనంలోకి వెళ్ళండి. శవాసనంలోకి వెళ్ళాక కామ్గా పడుకోండి. మీ చేతులను మీ శరీరానికి పక్కనే ఉంచండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ బాడీ పక్కనే మీ చేతుల్లో ఉంచి, చేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టుగా అరచేతులు ఓపెన్ చేసి ఉండాలి. అరచేతులు తెరిచి ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. కాళ్ళను కూడా కొంచెం దూరంగా పెట్టాలి. ఇప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకోండి. శ్వాసను లోతుగా తీసుకొని నెమ్మదిగా శ్వాసను విడిచిపెట్టండి. ఈ సమయంలో మీ యొక్క దృష్టిని, మీ యొక్క అవేర్నెస్ని ఈ యొక్క శ్వాస మీద ఉంచాలి. ఇంకొకసారి అదే విధంగా లోతుగా శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా ఈ శ్వాసను విడిచిపెట్టండి. ఈ విధంగా 5 సార్లు చేయండి. శ్వాసను తీసుకొని శ్వాసను వదలండి. శ్వాసను తీసుకొని శ్వాసను వదులుతున్న టైంలో మన యొక్క స్ట్రెస్ని, మనలో ఉన్న స్ట్రెస్ని అందరినీ బయటకు వదులుతున్నట్టుగా ఊహించుకోవాలి. పాజిటివ్నెస్ని లోనికి తీసుకొని శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాసను వదిలినప్పుడు ఈ స్ట్రెస్ని వదిలేస్తున్నట్టుగా మనం ఊహించుకోవాలి. సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ పాజిటివిటీ అండ్ బ్రీత్ అవుట్ స్ట్రెస్. ఇప్పుడు మన శరీరం పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. ఈ శ్వాస తీసుకుని శ్వాస వదులుతున్న టైంలో మన శరీరానికి మనకు కావాల్సినంత రిలాక్సేషన్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క మెడిటేషన్కి ఒక సంకల్పం ఉండాలి. సంకల్పం అంటే ఒక ఇంటెన్షన్, దాని యొక్క పర్పస్ అన్నమాట. యోగా భాషలో సంకల్ప అంటారు. ఈ సంకల్పం ఎలా ఉండాలి? మన యొక్క మెడిటేషన్ చేసేది మనలో ఉన్న స్ట్రెస్ తీసేయడానికి కాబట్టి దానికి తగ్గట్టుగా మన సంకల్పం ఉండాలి. నేను ఇక్కడ అది ఒక పాజిటివ్ సంకల్పం అయి ఉండాలి. నేను శాంతిగా, లేకపోతే కామ్గా రిలాక్స్ అయ్యి ఒత్తిడి లేకుండా ఉన్నాను అని తెలుగులో చెప్తున్నాను. నేను కామ్గా రిలాక్స్ అయ్యి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉన్నాను. ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ కామ్ అండ్ రిలాక్స్డ్ అని చెప్పొచ్చు. ఇంకా చిన్నగా చేయాలంటే ఐఎమ్ కామ్ అండ్ రిలాక్స్డ్ అండ్ నో స్ట్రెస్. ఈ విధంగా ఈ 3 వాక్యాలైనా చెప్పుకోవచ్చు.
ఇది గుర్తుండాలన్నమాట. లాస్ట్కి మనం మళ్ళీ ఈ సంకల్పాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాము. సో గుర్తుండే విధంగా చెప్పుకోవడం మంచిది. ఇప్పుడు ఈ సంకల్పాన్ని, ఈ మాటలను మౌనంగా 3 సార్లు మనసులో రిపీట్ చేసుకోవాలి. ఐఎమ్ కామ్, రిలాక్స్డ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ. నేను కామ్గా, రిలాక్స్ అయ్యి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉన్నాను. 3 సార్లు ఈ సంకల్పాన్ని మనసులో చెప్పుకోండి. చెప్పుకున్న టైంలో నిజంగా అది మనకు జరిగింది అని ఫీల్ అవుతూ చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సంకల్పమే మనకు మార్గదర్శిగా ఉంటుంది. ఈ యోగ నిద్ర అయ్యే వరకు, అయిన తర్వాత కూడా మనం ఇప్పుడు పెట్టుకునే సంకల్పమే మనకి మార్గాన్ని చూపిస్తుంది అనమాట. అంటే దానికోసమే చేస్తున్నాం కాబట్టి అదే మనకు మార్గదర్శి అవ్వాలి. ఆ విధంగా ఫీల్ అవుతూ ఇది 3 సార్లు చెప్పుకున్నాక ఇప్పుడు శ్వాస పైన అవగాహన తీసుకొద్దాం. దాన్నే బ్రెత్ అవేర్నెస్ అంటాము. ఇప్పుడు శ్వాస పైన దృష్టి పెట్టాక 24 నుంచి 1 వరకు వెనక్కి లెక్కించాలి. 24 నెంబర్ నుంచి 1వ నెంబర్ వరకు వెనక్కి లెక్కించాలి. అంటే 24 చెప్పినప్పుడు శ్వాస తీసుకుంటూ శ్వాస విడిచిపెట్టాలన్నమాట. 24 శ్వాస తీసుకుంటూ శ్వాసని విడిచిపెట్టాలి. తర్వాత 23 లోతుగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. మనం ఇంకా నెంబర్స్ తగ్గిస్తున్న కొద్దీ, కౌంటింగ్ వెళుతున్న కొద్దీ శ్వాస ఇంకా తగ్గుతూ ఉంటుందన్నమాట. నెమ్మదిగా శ్వాస తీసుకొని రిలాక్స్డ్గా శ్వాసని వదిలిపెడతాము. ఇప్పుడు మీ కౌంటింగ్ స్టార్ట్ చేయండి. 24 నుంచి 1 వరకు మీరు మనసులో కౌంట్ చేయాలి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, దెన్ 24. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, దెన్ 23. ఈ విధంగా 1 వరకు కౌంట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన యొక్క మైండ్ని ఇంకా కాన్సన్ట్రేషన్లోకి తీసుకెళ్తున్నాం అనమాట. ఇలా కౌంట్ చేయడం వల్ల మన మనసు నిశ్చలంగా అవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎటువంటి స్ట్రెస్ లేకుండా మైండ్ కాన్సన్ట్రేషన్ మీద వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో యూ కెన్ స్టార్ట్ యువర్ కౌంటింగ్ నౌ. 24 to 1. నేను మీకోసం ఇక్కడ కౌంట్ చేస్తున్నాను. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. 24. 23. 22. మీ యొక్క బ్రీతింగ్ స్పీడ్ని బట్టి మీరే కౌంట్ చేసుకోవడం బాగుంటుంది. ఇక 21 నుంచి మీరు కౌంట్ చేసుకొని 1 వరకు కౌంట్ చేసుకోండి.
మన బాడీ చాలా రిలాక్స్డ్గా ఉంది. ఇప్పుడు మన శరీరం మీదకి మన అవగాహన తీసుకెళ్ళాలి. దాన్ని బాడీ రిలాక్సేషన్ అంటాము. శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవం మీద మన యొక్క దృష్టిని తీసుకెళ్ళి అక్కడ ఉన్న టెన్షన్ తీసేసి బాడీని రిలాక్స్ చేయడం. మొదటిగా మీ పాద వేళ్ళని రిలాక్స్ చేయండి. రెండు కాళ్ళ యొక్క వేళ్ళని రిలాక్స్ చేయండి. ఈ భాగంలో ఎటువంటి టెన్షన్స్ ఉంటే, ఎటువంటి పెయిన్ అయినా, ఏమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ లాంటివి, కాళ్ళు నొప్పులు లాంటివి ఉంటే కనుక అవి మన బాడీలోంచి వెళ్ళిపోతున్నట్టుగా ఇప్పుడు ఊహించుకొని కాళ్ళ వేళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మెల్లగా మీ పాదాలను, మడమలను కూడా రిలాక్స్ చేయండి. ఈ జాయింట్స్లో ఏమైనా పెయిన్ ఉన్నట్లయితే, నొప్పి లాంటివి ఉన్నట్లయితే అవి తీరిపోతున్నట్టుగా, ఆ నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఊహించుకొని ఈ భాగాల్లో, పాదాల్లో, మడమల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గిస్తూ రిలాక్స్ చేయండి. ఇప్పుడు మెల్లగా మోకాళ్ళు, తొడలు, తర్వాత నడుము భాగం, ఈ మూడు భాగాలు రిలాక్స్ చేయండి. ఈ మూడు భాగాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా నొప్పులు లాంటివి, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి అన్నీ ఇప్పుడు తీరిపోతున్నట్టుగా ఊహించుకొని ఆ భాగాన్ని రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ నీస్, థైస్ అండ్ ద వేస్ట్. ఇప్పుడు మెల్లగా పైకి వెళుతూ వెన్నుపామును రిలాక్స్ చేయండి. వెన్నుపాములో ఏమైనా నొప్పి కానీ ఒత్తిడి కానీ ఉంటే ఆ ఒత్తిడిని రిలాక్స్ చేయండి. రిలాక్స్ చేసి మీ యొక్క వెనుక వీపు భాగాన్ని నేల మీదకి కంప్లీట్గా నేల మీద పడుకునేలాగా చేయండి. అంటే ఎక్కడ కూడా టైట్గా పట్టుకోవద్దు. మీరు ఇప్పుడు మీ శరీరాన్ని మోయట్లేదు, మీ శరీరాన్ని నేల మోస్తుంది. మనం కూర్చున్నప్పుడు, నుంచున్న సమయంలో మన శరీరాన్ని మోస్తాం, కానీ ఇక్కడ మనకి అవసరం లేదు. సో మీ వెనక భాగాన్ని మొత్తానికి నేలకి అంటుకునేలాగా చేయాలి. ఎక్కడ కూడా టైట్గా పట్టుకోవద్దు. తర్వాత పొత్తు కడుపుని రిలాక్స్ చేయండి. మనిషికి ఏ వ్యాధి వచ్చినప్పటికీ కూడా ముందు మైండ్లో వచ్చి తర్వాత ఈ కడుపులోకి వస్తుంది అనమాట. కడుపులో నుంచి ఈవెన్ క్యాన్సర్ కూడా కడుపులో నుంచి, ముందు మైండ్లో నుంచి తర్వాత కడుపులోకి వచ్చి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అక్కడ నుంచే మొదలవుతుందండి. ఈ కడుపులో, ఈ పొత్తి కడుపులో, ఈ కడుపు భాగంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, మనకి డయాబెటీస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, అన్నీ కూడా మనకి ఇష్యూస్ కడుపులోంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ ఇప్పుడు తగ్గిపోతున్నట్టుగా, మెల్లగా తగ్గిపోతున్నట్టుగా ఊహించుకొని ఈ కడుపు భాగంలో టెన్షన్ రిలాక్స్ చేయండి. ఈ రిలాక్స్ చేస్తున్న టైంలో మీ శ్వాస నార్మల్గానే ఉండాలి. మీరు దాన్ని పెంచొద్దు, తగ్గించొద్దు. ఈ శ్వాస అనేది మనం పుట్టినప్పటి నుంచి, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా శ్వాస దానంతట అదే జరుగుతుంది తప్పితే మనం ఏమి దాన్ని ఆపట్లేదు, తగ్గించలేము, ఆపలేము. అందుచేత ఆ శ్వాస నార్మల్గానే ఉండేలాగా మీరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా కేవలము నేను చెప్తున్న మా భాగాల మీద మాత్రమే మీ దృష్టిని పెట్టండి. ఇప్పుడు మెల్లగా మీ ఛాతి భాగంలో ఏమైనా ప్రాబ్లమ్స్ రిలాక్స్ చేయండి. టెన్షన్స్ రిలీజ్ చేసేసి రిలాక్స్ చేయండి ఛాతి భాగాన్ని. ఇప్పుడు తర్వాత భుజాలు, మీ భుజాలను కూడా మెల్లగా రిలాక్స్ అవ్వనివ్వండి. ఎక్కడ పట్టుకోవద్దు. రిలాక్స్ అయినప్పుడు రెండు భుజాలు కూడా నేలకి టచ్ అవ్వాలి. నేలకి టచ్ అయ్యి నేలలో ఇలా సింక్ అవుతున్నట్టు, నేలకి అతుక్కుపోతున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. మీరు కనుక టైట్గా అంటే రిలాక్స్ చేయలేదంటే టైట్గానే ఉంటుంది. టైట్గా కాకుండా అవి నేలకి అతుక్కుపోవాలన్నమాట. మనం మొయ్యట్లేదు కాబట్టి అతుక్కుపోతున్నట్టుగా ఊహించుకోండి. తర్వాత చేతులు మణికట్టు, చేతులు మణికట్టు, తర్వాత మోచేతులు, చేతి వేళ్ళు,
ఈ వేళ్ళ నుండి పై భాగం చంకల వరకు కూడా రిలాక్స్ అవ్వడం, రెండు చేతులు రిలాక్స్ అవ్వనండి. ఈ చేతుల్లో మీకు ఏమైనా నొప్పి ఉంటే కనుక ఆ నొప్పినప్పుడు రిలీజ్ చేసేసేయండి. రిలీజ్ చేసి టెన్షన్ లేకుండా అలా వదిలేయండి. మీరు ఎక్కడ మీ శరీరంలో ఏ భాగాన్ని కూడా మీరు పట్టుకోవద్దు, వదిలేయండి. శ్వాస దానంతట అదే జరుగుతుంది, గుండె దానంతట అదే కొట్టుకుంటుంది. బాడీలో ప్రతి అవయవం దాని యొక్క పని అది చేస్తుంది. మీరు ఏం చేయనవసరం లేదు. జస్ట్ నా వాయిస్ విని మీరు ఫీల్ అయితే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మెల్లగా మెడ పైకి వెళ్తే మెడ భాగాన్ని రిలాక్స్ చేయండి. ఇక్కడ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం ఫోకస్ పెట్టి ఈ థైరాయిడ్ కనుక సరిగ్గా పని చేయట్లేదు అంటే సరిగ్గా పని చేసేలాగా మీ యొక్క దృష్టిని ఈ మెడ మీదకి తీసుకురండి. ఈ యొక్క థైరాయిడ్ని రిలాక్స్ చేయండి. గొంతు ఇష్యూస్ ఏమన్నా ఉన్నా రిలాక్స్ చేయండి. తర్వాత ముఖం కూడా రిలాక్స్ చేయండి. కోపాన్ని తగ్గించండి, చిరాకుని తగ్గించండి. ఈ ముఖాన్ని చూసుకున్నప్పుడు ఒక చిన్న స్మైల్ మీ ముఖం మీద ఉండేలాగా చూసుకోండి. తర్వాత మెల్లగా తలని రిలాక్స్ చేయండి. తలలో ఉన్న శరీర భాగాలన్నీ ఆర్గాన్స్ అన్నిటిని కూడా రిలాక్స్ కానివ్వండి. కళ్ళు, ముక్కు, నోరు, తర్వాత నుదురు భాగము, ఇవన్నిటిని కూడా రిలాక్స్ అవ్వనివ్వండి. వీటిల్లో ఎటువంటి టెన్షన్ ఉన్నప్పటికీ కూడా టెన్షన్ తీసేసేయండి. తీసేసి మీ ఫేస్ని రిలాక్స్ అవ్వనివ్వండి, మీ చెవులు రిలాక్స్ అవ్వనివ్వండి. ఇది మొత్తం ఇప్పుడు బాడీ రిలాక్స్ అయిపోయింది. రిలాక్స్ అయ్యి మన ఫేస్ మీద చిన్న స్మైల్, చిన్న చిరునవ్వు మాత్రమే ఉంది. ఎటువంటి టెన్షన్ కనిపించట్లేదు చూసే వాళ్ళకి. మీ బాడీ ఇప్పుడు చాలా లైట్గా అయిపోయింది. మీ బాడీని మొయ్యట్లేదు కాబట్టి చాలా లైట్గా అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక ప్రశాంతమైన నది ఒడ్డుకి మీరు ఉన్నారు అని ఊహించుకోండి. ప్రశాంతమైన నది ఒడ్డున మీరు నుంచున్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు మీకు టెన్షన్స్ లేవు, ప్రాబ్లమ్స్ లేవు. నది చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ మీరు నుంచున్నట్టుగా ఊహించుకోండి. మీ చేతిలో ఒక చిన్న రాయి ఉంది. ఆ రాయి మీ ఒత్తిడిని సూచిస్తుంది. మీకు ఒత్తిడి ఎంత ఉంటే ఆ రాయి అంత పెద్దగా అనిపిస్తుంది మీకు. మీ ఒత్తిడి చిన్నదైతే రాయి చిన్నగా అనిపిస్తుంది. ఆ యొక్క రాయి యొక్క బరువుని ఫీల్ అవ్వండి. ఆ యొక్క రాయి బరువుని ఫీల్ అవుతూ దాన్ని గమనించండి. మీకు ఎలా అనిపిస్తుంది? మోయలేని బరువుగా ఉందా, మోయగలిగిన బరువుగా ఉందా, అసలు బరువు అనిపించట్లేదు, ఎలా ఉంది గమనించండి. మోయలేని బరువుగా వస్తే మీ ఒత్తిడి అంత బరువుగా ఉంది మీకు. ఇప్పుడు మీరు మీ చేతిలో ఉన్న రాయి నదిలోకి పడేస్తున్నారు. మెల్లగా పడేస్తున్నారు. ఏమాత్రం వేగం లేకుండా దాన్ని నదిలో వదిలేస్తున్నారు. అది నీటిలోకి కరిగిపోయింది. కనపడినంతగా నీటిలోకి ఈ నది అడుగు భాగానికి కూడా వెళ్ళిపోయింది అనమాట రాయి. ఆ వెళ్ళిపోతుంటాన్ని మీరు గమనించాలి. ఆ రాయి ఈ నదిలోకి ఎలా వెళ్ళిపోతుందో దాన్ని గమనించండి. మీకు కనపడే వరకు దాన్ని గమనించండి. ఇప్పుడు మీ ఒత్తిడి కూడా ఆ రాయి రూపంలో నదిలోనికి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాదు. నది చాలా లోతుగా ఉంది, మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు మీ ఒత్తిడి కూడా అదే విధంగా రాయిలాగా నీటిలో కరిగిపోయింది. నది అడుగు భాగానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ శరీరం అంత తేలిగ్గా హాయిగా ఉంది. సో ఈ తేలికని, ఈ హాయిగా ఉంది అన్న ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ కాళ్ళు, మీ చేతులు కూడా మీకు బరువు అనిపించట్లేదు. మీ తల మీకు బరువు అనిపించట్లేదు. మీ శరీరం మీకు బరువు అనిపించట్లేదు. చాలా తేలిగ్గా ఉంది. ఈ లైటెడ్నెస్ని మీరు ఫీల్ అవ్వండి. ఈ లైటెడ్నెస్ ఫీల్ అయినప్పుడు మీ మొహంలో ఒక చిన్న చిరునవ్వు కనిపించాలి. ఆ ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో ఈ ఒత్తిడి లేనితనాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి.
ఇప్పుడు మళ్ళీ మీ సంకల్పాన్ని మీరు రిపీట్ చేసుకోవాలి. మన సంకల్పం ఏంటి? నేను శాంతిగా, రిలాక్స్డ్గా, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉన్నాను. నేను శాంతిగా, రిలాక్స్డ్గా, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉన్నాను. ఇది మన సంకల్పం. ఈ సంకల్పాన్ని మౌనంగా 3 సార్లు మీకు మీరు చెప్పుకోండి. ఎలా అంటే ఇది మీ మనసులో, మీ కాన్షియస్లో ఉండిపోవాలి. దాన్ని ఫీల్ అవుతూ 3 సార్లు చెప్పుకోండి. నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను, నాకు అస్సలు ఒత్తిడి లేదు. ఇప్పుడు మళ్ళీ మీ శరీరానికి, మీ అవగాహనని మీ శరీరం మీద తీసుకురండి. మీరు నది దగ్గరికి వెళ్ళొచ్చారు, మీ ఒత్తిడి నదిలో వదిలేశారు. మళ్ళీ మీ రూమ్కి మీరు వచ్చేసేయాలి. మీరు ఎక్కడైతే ఉండి యోగా నిద్ర ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ రూమ్కి వచ్చేసేయండి. మీ శరీరం అక్కడ హాయిగా నిద్రపోతుంది. ఆ శరీరంలోకి మళ్ళీ మీ అవగాహన తీసుకురండి. బ్రింగ్ యువర్ కాన్షియస్ బ్యాక్ టు యువర్ బాడీ. ఇప్పుడు మెల్లగా మీ కాళ్ళను కదపండి. మొదటగా మీ కాళ్ళ వేళ్ళని కదపండి, తర్వాత పాదాలని కదపండి. ఇలా కదుపుతున్న సమయంలో మీ బాడీ ఇప్పుడు బరువుగా ఫీల్ అవుతుంది. మీరు మీ బాడీ యొక్క బరువుని మళ్ళీ ఫీల్ అవుతారు. ఇప్పుడు దాకా ఆ బరువు మీకు తెలియలేదు, ఎందుకంటే మీ బాడీకి మీరు కంప్లీట్గా స్లీప్ని ఇచ్చేసారు. కంప్లీట్గా దాన్ని నిద్రపోచి మీరు మీ మైండ్లో ఉండి మీ యొక్క ఒత్తిడిని వదిలేయడానికి ట్రై చేశారు, వదిలేశారు కూడా. ఇప్పుడు మళ్ళీ మీ శరీరంలోకి వచ్చాక మీ శరీరం యొక్క బరువు మీకు తెలుస్తుంది. ఈ కాళ్ళు చేతులు మెదుపుతున్నప్పుడు ఈ బరువుని మీరు ఫీల్ అవ్వండి. మీ బాడీ అంత రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ శరీరం మీకు అవేర్నెస్ని తీసుకొస్తుంది. మళ్ళీ బరువుగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవద్దు, మళ్ళీ డీప్గా శ్వాస తీసుకోండి, మెల్లగా శ్వాసను వదిలిపెట్టండి. సో టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ లీవ్ ద బ్రెత్ స్లోలీ. మళ్ళీ 5 టైమ్స్ చేయండి. డీప్గా శ్వాసను తీసుకొని మెల్లగా దాన్ని విడిచిపెట్టండి. మీరు మీ ఒత్తిడిని ఇప్పుడు విడిచిపెట్టేశారు. మీరు చాలా పాజిటివ్గా, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. సో ఈ ఎనర్జీని, ఈ పాజిటివ్నెస్ని మీతో లైఫ్ లాంగ్ క్యారీ చేయండి. ఈరోజు తర్వాత కూడా క్యారీ చేయండి. మన యోగ నిద్ర కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన వెంటనే మీరు కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. చాలా మందికి యోగ నిద్ర చేశాక అప్పుడే కళ్ళు తెరవాలనిపించదు. మీకు కళ్ళు తెరవాలనిపించినప్పుడు మాత్రమే మీ కళ్ళు ఓపెన్ చేసి తెరిచి మీ బాడీలో ఆర్గాన్స్ అంటే చేతులు కానీ కాళ్ళను కానీ కదిపి రైట్ సైడ్ తిరిగి కూర్చొని మీ చేతులు 2 చేతుల్ని రబ్ చేసినప్పుడు మన చేతుల్లో వేడి పుడుతుంది కదా, ఆ వేడిని కళ్ళ మీద పెట్టుకొని అప్పుడు కళ్ళని ఓపెన్ చేయండి. ఇది మీకు రెడీ అనుకున్నప్పుడే, నా మెడిటేషన్ అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తే సరిపోతుంది. So that's all. Thank you for practicing Yoga Nidra with me.